హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే రుచికరమైన ఒక స్వీట్ చూపించబోతున్నాను. ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదా దేవునికి నైవేద్యంగా పెట్టాలి అన్నా అప్పటికప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఈ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించబోయే విధంగా ఒకసారి చేశారంటే ఈ రవ్వ కేసరి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కావలసిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు పంచదార, 1 కప్పు బొంబాయి రవ్వ, కొన్ని జీడిపప్పులు, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఎల్లో ఫుడ్ కలర్, కొన్ని కిస్మిస్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కాక కొన్ని జీడిపప్పులను వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అందులోనే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని వేయించుకుని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వ వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా 5 నిమిషాలు వేయించుకుందాం. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి రవ్వ మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇందులో 4 కప్పుల వాటర్ లేదా పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1/4 కప్పు పంచదార వేసుకుని కలుపుకుందాం. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కనుక 1 కప్పు రవ్వకు 1/4 కప్పు పంచదార అయితే సరిగ్గా సరిపోతుంది. మీరు కనుక కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడేటట్లయితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార కరిగి కేసరి దగ్గర పడే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వాటర్లో కలిపి కేసరిలో వేసుకుందాం. ఫుడ్ కలర్ అంతా చక్కగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇలా చివర్లో నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల కేసరికి మంచి రుచి వస్తుంది. కేసరి దగ్గర పడుతుంది చూడండి. కేసరి దగ్గర పడింది. ఇదిగోండి, ఇలా జారుగా ఉంటే సరిపోతుంది. చూశారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. కేసరి ఆరిపోయిన తర్వాత మరింత దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా దగ్గర పడిపోయి తినేటప్పుడు జారుగా ఉండదు. అంతే, ఇలా చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈసారి దసరాకి రవ్వ కేసరి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.